హలో ఎవ్రీవన్, మేము మురతీశ్వర్ చూసుకొని నెక్స్ట్ గోవాకు వచ్చేసాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బీచ్కి వెళ్తున్నాం. మేముంటున్న హోమ్ స్టేకి బెలీనియం బీచ్ చాలా దగ్గర. ఇక్కడ కార్ పార్క్ చేసి బీచ్కి వెళ్ళిపోయాం. వావ్, బీచ్ సూపర్. ఈరోజు 31st. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇలా బీచ్ పక్కన ఉన్న రెస్టారెంట్స్ని షాక్స్ అంటారంట. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని ఫారినర్స్ అందరూ డాన్స్ చేశారు. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తున్నారు. బీచ్ మొత్తం లైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక లేజర్ కొనుక్కున్నాను, అదైతే చాలా బాగుంది. ఇక్కడ స్కై అంతా వెలిగించారు, చాలా క్రాకర్స్ పేల్చారు, ఇంకా కేక్ కూడా కట్ చేసుకున్నాం. మేము ఇక్కడే డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. ఇలా మేము 31st నైట్ సెలబ్రేట్ చేసుకున్నాం. మేము ఇక్కడ ఉంటున్న హోమ్ స్టేలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఆడుకొని ఫ్రెష్ అయ్యి బీటిల్ ఫోర్ట్ చూడడానికి వెళ్ళాం. ఇది చాలా చిన్న ఫోర్ట్, కానీ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్స్ దిగి పక్కనే ఉన్న టెంపుల్ చూడడానికి వెళ్ళాం. ఇది శివాజీ టెంపుల్. ఇక్కడ ఈ కింగ్ చెప్పులు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. అంటే ఈ కింగ్ అంత పెద్దగా ఉండేవాళ్ళేమో. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఉంది, చాలా ఫిషింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు. నేను కూడా సరదాగా కాసేపు ఫిషింగ్ ట్రై చేశాను. నెక్స్ట్ కబోడి రామ వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం. ఇది బ్యాంబూ స్టిక్తో చేశారు. ఇక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని వార్కా బీచ్కి వెళ్ళిపోయాం.
అసలు ఈ వార్కా బీచ్కి ఎందుకు వచ్చామంటే పారాషూట్ ఎక్కడానికి వచ్చాం. కానీ ఇది పారాషూట్ కాదు, పారాసైలింగ్. దీనికి కిడ్స్ని అలౌడ్ చేయనివ్వట్లేదు. ఇక్కడ నేను స్టార్ ఫిష్ చూసాను. వావ్! ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నార్త్ గోవాకి వెళ్ళాము. ఇది నార్త్ గోవా. ఇక్కడ నేను చాలా పెద్ద కేబుల్ బ్రిడ్జ్ చూసాను. ఇవి క్యాసినో క్రూజెస్. ఈ క్రూజెస్ చూడడానికి చాలా బాగున్నాయి. ఆ నెక్స్ట్ డే మేము బాగా బీచ్కి వెళ్ళాం. ఈ బీచ్ చాలా బాగుంది. నేను చాలాసేపు ఆడుకున్నాను. ఈ బాగా బీచ్ దగ్గర స్పెషల్ ఏంటంటే నైట్ మార్కెట్. ఈ నైట్ మార్కెట్లో మేము చాలా షాపింగ్ చేసుకున్నాము. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉన్నది, అందుకే నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ మేము అగోడా ఫోర్ట్కి వెళ్ళాం. ఇక్కడ బ్లాక్స్గా ఉన్నాయి కదా, ఇవి జైల్ అంట. ఇక్కడ థీవ్స్ని ఈ జైల్లోనే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళంట. ఇక్కడ కేవ్స్లా ఉన్నాయి కదా, ఇవి కూడా జైల్. ఇప్పుడు ఈ జైల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ గోవాలో ఉన్న సమ్ ఇంపార్టెంట్ ప్లేసెస్వి పోర్ట్రేట్స్ పెట్టారు. సో ఈ గోవాతో మా వింటర్ ట్రిప్ అయిపోయింది. ఇంకింటికి వచ్చిన తర్వాత ఏముంటుంది, క్లోత్స్ అన్నీ వాష్ చేసుకోవడమే.
ఈ లగేజ్ని అన్ప్యాక్ చేయడానికి మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. ఈ ట్రిప్లో కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను, అవి స్టిక్ చేస్తున్నా. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.